సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పినట్టు ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అర్థమైందా? క్రియతో కూడిన విశ్వాసం. నాకు ప్రేమ ఉందంటావు, నువ్వంటే నాకెంతో ఇష్టం అంటావు. వాడు దిగంబరై ఉండి వస్త్రహీనుడై ఉండి ఆహారం లేక అల్లాడుతుంటే వానికి ఇంత సాయం చేయవు. అప్పుడు నీ ప్రేమ బతికున్న ప్రేమ, సచ్చిన ప్రేమ? అందరు చెప్పండి. అలాగే క్రియ లేనప్పుడు విశ్వాసం కూడా చచ్చిన దాంతో సమానం. దేవుడు చెప్పాడు, ఇదిగో నీకు 2 పూట్లకుందా, 1 పూట కూడా లేని వాడికి ఇంత సాయం చేయి, ఆకాశ వాకిళ్ళు విప్పి నీకు నేను దీవెనలు కుమ్మరిస్తాను అన్నాడు. బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పించువాడు. బీదలకింత సాయం చేసేవాడు దేవుడికే అప్పిస్తున్నాడండి. దేవుడు ఎవరికి రుణస్థుడు కాడు. ఎవరైనా దేవుడికి అప్పించారంటే దేవుడు తప్పకుండా అప్పుకు వడ్డీతో సహా తీరుస్తాడు. కాబట్టి విశ్వాసం అనేది క్రియతో ముడిపడి ఉంది. క్రియ చేయాలి.